गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। हरिः ओम। ప్రియమైన యోగా మిత్రులారా, యోగ శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు ఆనందోత్సవాన్ని జరుపుకోవటం బహు ఆనందదాయకం. మనిషి జీవితంలో ఆనందాన్ని మించింది లేదు. ఆనందము అంటే 3 స్థాయిలలో ఉంటుంది. ఒకటి శారీరక స్థాయిలో ఉన్నదాన్ని సుఖం అంటారు, మానసిక స్థాయిలో ఉన్నదాన్ని సంతోషం అంటారు, ఆత్మస్థాయిలో ఉన్నదాన్ని ఆనందము అంటారు. సుఖాలు సంతోషాలు శాశ్వతం కాదు, కానీ ఆనందానుభూతి మాత్రం శాశ్వతత్వం వైపు నడిపిస్తూ ఉంటుంది. అందుకనే దేహసుఖం, మనస్సుకు కలిగే సంతోషం, వీటన్నిటికంటే కూడా ఆనందం అనేది చాలా గొప్పది. అట్లాంటి ఆనందం మనకి యోగంలో లభిస్తుంది. యోగం అంటే 4 రకాలుగా విస్తరించి ఉంది. అందులో ఒకటి హఠయోగం, రెండవది రాజయోగం, మూడవది భక్తి యోగం, 4వది కర్మయోగం. హఠయోగం అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఆసన ప్రాణాయామాలు. హఠం అంటే పట్టుదల. పట్టుదలతో శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచి అనేక రకాల శ్వాస నియమాల ద్వారా, ఆహార నియమాల ద్వారా శరీర ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పొందే విధానం హఠయోగంలో ఉంటుంది. ఆసనాలన్నీ కూడా ఆరోగ్య కుసుమాలు. చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందడానికి కావలసినటువంటి అడుగులు మనం యోగాభ్యాసంలో వేస్తాము. ఇక ప్రాణాయామ ప్రక్రియ ఎంతో విశేషమైనది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని 5 స్థాయిల్లో మానవ శరీరంలో ప్రాణ సంచారం జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్ధీకరించి ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తామో అప్పుడు ప్రాణశక్తి మన శరీరంలో చాలా దివ్యంగా పనిచేసి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తుంది. ఎవరైతే నిమిషానికి 12 పర్యాయాల కంటే ఎక్కువ శ్వాసలను తీసుకోకుండా ఉంటారో వారికి 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది అని శాస్త్రవచనం. అయితే అది మానవ ప్రయత్నం ద్వారా లభించేది. ఇక దైవానుగ్రహం, విధి నిర్ణయం అనేవి కూడా మానవ ఆయు ప్రమాణం మీద ప్రభావాన్ని వేస్తాయి. దైవానుగ్రహం, విధి నిర్ణయం అనేవి అట్లా ఉంటే మానవ ప్రయత్న లోపం వల్ల కలిగే నష్టం ఉండకూడదు. కాబట్టే మనిషి ఎప్పుడూ కూడా ప్రయత్నశీలుడిగా ఉండాలి అని మనకి ధర్మశాస్త్రాలన్నీ కూడా సెలవిచ్చాయి. మనకి ఆరోగ్యవంతమైన దేహం, ఆరోగ్యవంతమైన మనస్సుతో పాటు ఆరోగ్యకరమైన సంస్కృతిని కూడా యోగం నేర్పుతుంది. అందుకనే అనేక రకాలుగా సమాజం వెరితలలు వేసేటటువంటి కాలంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భక్తి యోగ సంప్రదాయం కలిగిన కుటుంబాలు కానివారు కూడా ఈ యోగా శిబిరంలో చేరటం కారణంగా భక్తులుగాను, యోగాభ్యాసులుగాను, జ్ఞానులుగాను మారుతూ ఉంటారు. మనకు శంకరాచార్యులు వారు చెప్తారు, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః.
మనిషి తన గురించి, ఈ విశ్వాన్ని గురించి, విశ్వేశ్వరుడు గురించి సాధారణంగా ఆలోచించడు. బాల్యం అంతా కూడా ఆటపాటల్లోనూ, యవ్వనం ఆకర్షణలోనూ, వృద్ధాప్యం ఆలోచనల్లోనూ గడిచిపోతుందే తప్ప తత్వ విచారం చేయడం లేదు అని ఆదిశంకరాచార్యులు వారు సెలవిచ్చారు. తత్వ విచారం చేస్తే మానవుడు సన్మార్గంలో ప్రయాణించి ఆనందాన్ని పొందుతాడు. అంటే విపరీతమైన వ్యామోహాలు తగ్గిపోయి ఏదైతే మానవజాతి వికాసానికి తోడ్పడుతుందో అలాంటి కార్యాలు ఆచరిస్తారు. అందుకనే మన వాళ్ళు అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, బాగా వయోవృద్ధులం అయిన తర్వాత తీర్థయాత్రలు చేయాలి అన్నా శరీరం సహకరించదు, కళ్ళకు భగవద్ రూపం కూడా కనిపించదు. అందువల్ల యోగాభ్యాసం లాంటి విద్యలు వయసు మళ్ళిన వారికి అనే భ్రాంతిలో నుండి బయటపడాలి అని ఒక స్వామివారి ఇలా చెప్పారు. గాత్రం సంకుచితం గతిర్విగళిత భ్రష్టాచదంతావళీ దృష్టిర్నశ్యతి వర్ధతే బధిరత వక్త్రంచలాయతే వాక్యం నాద్రియతే చ బాంధవజనో భార్యా న శుశ్రూషతే హా కష్టం పురుషస్య జీర్ణవయసః పుత్రోప్యమిత్రాయతే. శరీరం అంతా కూడా వణుకొచ్చి ఇక పంటికి కూడా బలం పోయి కన్నులు సరిగా కనిపించక ఇంకా మాట్లాడాలి అనుకుంటే కూడా వణుకొస్తూ ఉన్నటువంటి ఆ వృద్ధాప్యాన్ని తలుచుకుంటేనే ఎవరికైనా కాస్త భయం కలుగుతూ ఉంటుంది. భార్య సహితం వయోవృద్ధుడైపోయినటువంటి భర్తకి సేవ చేసేటప్పుడు విసుగు చెందుతుందట. అంతేకాదు పుత్రుడు అమిత్రుడుగా మారతాడు అంటారు. అంటే ఇక చెయ్యలేక పాపం పుత్రులు కూడా ఇక శత్రువుల్లాగా మారిపోతుంటారు. తిట్టడం, కోపపట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది వృద్ధాప్య లక్షణం. అందువల్ల వృద్ధాప్యంలోకి వెళ్ళేటటువంటి మనం చాలా జాగ్రత్తగా దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. భారతీయమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల సంరక్షణలో మన పాత్ర విశేషంగా ఉండాలి. ఉంటే ఈ కుటుంబ జీవన విధానం బాగుంటుంది. అందుకనే రోజు యోగాభ్యాసం చేసి సద్గురు బోధన కూడా వింటూ ఆత్మానందాన్ని పొందుతూ ఆ విషయాలని మిత్రులకు కూడా చెప్పి క్రమంగా వారిలో కూడా దైవభక్తిని, యోగాసక్తిని పెంచడం అనేది మంచి మార్గం. అందుకనే యోగాభ్యాసం చేసిన వారికి 4 యోగాల ఫలితం లభిస్తుంది అన్నాం. హఠయోగం లభిస్తుంది, ఆసన ప్రాణాయామాలు హఠయోగాలు. రాజయోగం లభిస్తుంది. రాజయోగము అంటే విశాలమైన, సున్నితమైన, ప్రశాంతమైన దైవాన్ని చేరే మార్గం. అట్లాంటి మార్గం కూడా ఈ యోగంలో ఉంది. ఎలా ఉన్నది అంటే, ఎప్పుడైతే మనం శిబిరం పూర్తయిన తర్వాత ఆనంద మహోత్సవాన్ని పెట్టుకొని ఈ గురువచనాన్ని వింటామో, ఆ గురువు తన యొక్క దశాబ్దాల తరబడి చేస్తున్నటువంటి సాధన ఫలితం యొక్క సారాన్ని ఆ వాక్కులో నింపుతారు. దాన్ని వినటం ద్వారా సన్మార్గం వైపు మన మనస్సు ప్రభావితమవుతుంది. అందుకనే రాజయోగం ఉన్నది, కర్మయోగం ఉన్నది. ఇదంతా కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి సేవ. ఇది చాలా ఉత్తమమైనది. ఈ ప్రపంచంలో మానవ జాతికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఏ సేవ అయినప్పటికీ కూడా అది మానవ జాతి వికాసానికి తోడ్పడుతుంది కనుక ఇది కర్మయోగం. ఇక భక్తి యోగం ఉంది. ఓంకారాన్ని రోజు ఉపాసన చేయటం, భగవద్భక్తి భావనని ఇందులో పెంపొందింపజేయటం జరుగుతుంది. ఇక భారతీయమైనటువంటి సంస్కృతి మానవజాతి వికాసానికి తోడ్పడుతుంది కనుక ఆ సంస్కృతి విశేషాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. వస్త్రేణ వపుచా వాచ
విద్యయా వినయేన చ వకారైః పంచయుక్తైస్తు పురుషో యాంతి గౌరవం. 5 రకాల వకారాలని ఉత్తమ పౌరుడు పాటించాలట. 1వ వకారం ఏమిటి అంటే వస్త్రములు. మన వస్త్రధారణ ఎప్పుడూ కూడా దేహ సౌఖ్యాన్ని, చూసేవారి యొక్క కంటికి దుర్భావాన్ని కలిగించినటువంటి వస్త్రధారణ ఉండాలి అన్నారు. మన దేవీ దేవతల యొక్క అలంకారాలు చూడండి ఎంత దివ్యంగా ఉంటాయో. ఆ అలంకారాన్ని దర్శించటం ద్వారా మన మనస్సులో ఏమైనా సరే వికారాలు ఉంటే తొలగిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి వికారభాజనమైనటువంటి వస్త్రధారణ కాకుండా ఉండాలి అన్నారు. వపుచ, వపు అంటే శరీరం. శరీరం ఎట్లా ఉండాలి? సౌష్ఠవంగా ఉండాలి. వంకరటింకరగా దేహాన్ని పెంచకూడదు. వాచ, 3వ వకారము వాక్కు. వాక్కు ఎప్పుడు కూడా సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. ఈ వాగ్నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి భగవద్ అనుగ్రహం నిండుగా ఉంటుంది. వాగ్దోషం ప్రమాదకరమైనటువంటిది. 4వది విద్యావంతులుగా ఉండాలి. విద్య అంటే ఉన్నతమైన డిగ్రీలు పొందటం అని కాదు. విమర్శ రూపిణి విద్య ఎలాంటిది అంటే విమర్శ రూపిణి, మంచి చెడు వివేకాన్ని కలిగించే విద్యావంతులై ఉండాలి. ఇక వినయేన చ, వినయాన్ని మించినటువంటి భూషణమే లేదన్నారు. అంచేత అహంకారం అనేది ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఉండదు కదా, అప్పుడు చాలా వినయంగా ప్రవర్తిస్తాడు మనిషి. కాబట్టి వినయాన్ని కొని తెచ్చుకోవడం కాకుండా అందరు మానవులము కూడా పరమాత్ముని యొక్క బిడ్డలమే. మనకి సంపద కలిగిన, విద్య కలిగిన, అధికారం కలిగిన అవన్నీ తాత్కాలికమే అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఆత్మజ్ఞానం నిజమైన జ్ఞానంగా భావించి సోదరభావంతో ఉన్నట్లయితే సహజమైన వినయం ఆ మనిషిలో శోభిల్లుతూ ఉంటుంది. ఇవి మానవుడికి ఉత్తమమైన సంస్కారాలు అని మనకు మన పూర్వీకులు తెలియజేశారు. ఈ యోగాభ్యాసం ద్వారా ఈ విశిష్టమైనటువంటి గుణాలన్నిటినీ కూడా అవగాహన చేసుకుని మన జీవితాన్ని చక్కబరుచుకోవడం అనేది ఎంతో అవసరం. ఈ యోగ శిక్షణా శిబిరాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి గురువులు శ్రీ ప్రబంధయోగి గారు, దీపిక యోగి మాతాజీ గారు. వీళ్ళు దంపతులుగా సేవలు అందించడం చాలా ఆనందదాయకం. పరమేశ్వరుడు వారి యొక్క నిరంతర సేవలను ఆనందించి వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయు ప్రమాణాన్ని, ఆనందాన్ని, గురు పరంపరలో సేవ చేయగలిగేటటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు, శిష్యులైన యోగాభ్యాసులందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం సదా ఉండాలి అని ఆశీర్వదిస్తూ, శ్రీకృష్ణ చైతన్య సంస్థ వారు మనకి మహత్తరమైన అవకాశాన్ని ప్రసాదించారు. శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క శ్రీ చరణాలకు ప్రణామాలు ఆచరిస్తూ మంచి గురుతత్వ బోధతో కూడిన పద్యాలను ఆస్వాదించండి. చిత్తపు గుర్రమునెప్పుడు తత్తరపడకుండా నడుపు దక్షుడవీవై, ఒత్తిడి దూరము చేసేడు ఉత్తమ యోగి వరుడ, ఇవిగో మీకు నతుల్. భౌతికమ్మగు సంపద బడయకున్న, శిష్యధనమును గలిగిన శ్రేష్ఠ గురుడా, వెంకటేశ్వర నామాన వెలుగునట్టి గురువరేణ్యుడా, గైకొమ్ము కోటి నతులు.
విశ్వము నడిపించు విశ్వేశుడెవరన్నా సద్గురు శ్రేష్ఠుడు జగతిలోనా. మానవతను పంచు మహనీయుడెవరన్న సద్గురు శ్రేష్ఠుడు జగతిలోనా. ఆరోగ్య సుఖమిచ్చు ఆ వైద్యుడెవరన్న సద్గురు శ్రేష్ఠుడు జగతిలోనా. విద్యలను బోధించు వేదాంతి ఎవరన్న సద్గురు శ్రేష్ఠుడు జగతిలోనా. గురువు దైవమనెడు గురుతరమైనట్టి సూక్తి సుధను పంచి శుద్ధమగుచు ఘనత గన్న భరత కాశ్యప ఖండాన గురుల గొప్ప చెప్పతరమే మనకు. గురునకు పూజ సేయుతరి కోట్ల కొలందిగ మంచి భావముల్ విరిసెడు సంస్కృతిన్ గలిగి విశ్వమునందున కీర్తులందుచు చిరముగ వెల్గు భారతికి శ్రేష్టత గల్గిన కారణంబు సద్గురువును దేవుడంచుమది గొప్పగా భావన చేయుటే కదా.